మొన్న మధ్య కొన్ని నెల క్రితమే ఇప్పుడు మీరు నాకు ఫోన్ ఉందండి, ప్రయత్నం చేస్తున్నావా? ఎవరు చేస్తున్నారో చేయొద్దండి, నేను ఆ భాగ్యాన్ని పొందను. అసలు మన దృష్టిలో భాగ్యం అంటే ఇది రావడం మాత్రమే కాదు, దీన్ని వాడుకుని ఆయన వేడుకుని ఆయన నామం పాడుకుని ఇది వదలగానే ఆయన దగ్గరికి వెళ్ళాలి. అది మనకి నిజమైన భాగ్యం. ఇలా పురుష శరీరంలో ఉన్నటువంటి ప్రతి ఆత్మ నుంచి సత్సంగంతో కూడిన భగవంతుడి గదిలో ఉన్నాము. సత్సంగ మందిరం, సత్సంగము, సత్యనారాయణ గారి సంకల్పము. ఎవరైనా ఒకరు ఇక్కడ ఉన్న వాళ్ళలో తల్లుల్లో ఒక్కరు చెప్పండి, ఎందుకు మనం అదృష్టవంతులు? కూర్చుని కానీ నిలబడి కానీ. వాయువు మహారానికి శిలభూపానికి ఈరోజు మనం ఎంతో భాగ్యవంతులం. అనకాపల్లిలో ఉన్నాం. డైట్ కాలేజీ ఎదురుగా ఉన్నటువంటి ఈ విశాల ప్రాంగణంలో ఉన్న మన హరే కృష్ణ సత్సంగ మందిరం 10 ఏళ్ల క్రితం మల్లిమణుగుల వారి వీధిలో స్థాపించబడి శ్రీమాన్ దుర్లభ కృష్ణ ప్రేమదాస్ ప్రభు గారి చేత, సో వారి భార్య లావణ్య, ఆయన ధర్మపత్ని, ఆవిడ యొక్క కష్టము, ఊళ్ళో వాళ్ళందరూ, ముఖ్యంగా అనకాపల్లిలో ఉండేటువంటి పెద్దవాళ్ళందరూ కూడా చక్కగా వారి సహకరించి వారిని ఎంకరేజ్ చేసి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేలా చేసి మంచి జగన్నాథుడిని ఆ చిన్న స్థానంలో కూడా పెట్టుకుని పదయాత్రలు చేశారు. ఇక్కడ విశాల ప్రాంగణంలో అద్భుతమైన వాతావరణంలో ఇక్కడ జగన్నాథుని పెట్టుకుని అద్భుతంగా ఈ రోజైతే ప్రధాన కారణం హవనం, నరసింహ హవనం జరిగింది, అద్భుతంగా జరిగింది. సో ఆదివారం కదా, అదో పెద్ద కారణం. ఇక్కడ ప్రతి ఆదివారం ఉదయం మంచి సత్సంగం జరుగుతుంది. శ్రీల ప్రభుపాదుల వారు, ఇస్కాన్ సంస్థాపకాచార్యుల వారు ఏదైతే మార్గనిర్దేశం చేశారో అదే మార్గంలో ఇక్కడ మా దుర్లభ ప్రభు గారు ఈ యొక్క సత్సంగ మందిరాన్ని నడిపిస్తున్నారు. భవిష్యత్తులో ఇక్కడ అద్భుతమైనటువంటి దివ్యమైనటువంటి విశాలమైనటువంటి పెద్ద భవంతిలో శ్రీ జగన్నాథ్ బలదేవ సుభద్రలు విరాజమానులు అవుతారు. దాని పేరు గోలోక ధామ్ అని ఒక పెద్ద ప్రాజెక్ట్ రాబోతుంది. ఊళ్ళో వాళ్ళు పెద్దలు అందరూ సహకరించాలి. మన ధర్మాన్ని నిలబెట్టుకోవాలంటే ఇటువంటి ప్రచార కేంద్రాలు ఇంకా పెరగాలి. కేవలం దండం పెట్టుకుని వెళ్ళిపోయే కేంద్రం కాదు ఇది. ఇక్కడ కృష్ణుడు చెప్పిన భగవద్గీత బోధ, కృష్ణ సంబంధితమైనటువంటి భాగవత బోధ, మిగిలినటువంటి ఆచార్యులు చెప్పినటువంటి ఎన్నో ఉపదేశాల బోధ జరుగుతుంది. మనందరినీ ఉద్ధరించడానికే ఈ కేంద్రం ఇక్కడ స్థాపించబడింది. వారి మాటల్లో కూడా కొంత విని తర్వాత ముందుకెళ్దాం.